కొత్తగా పేరుని నాని హడావిడి చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఆయనను అరెస్ట్ చేయట్లేదని బాధపడుతున్నారా? లేదు అంటే జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకోవట్లేదని అనుకుంటున్నారా? అరెస్ట్ అయితే నాకేమైనా పార్టీలో ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటున్నారా? లేదంటే ఈ విధంగా ఏదైనా స్కెచ్ ప్లాన్ ప్రకారం జరుగుతున్నదా ఇదంతా? పవన్ గారు సార్ గత 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు అధికార అహంతో విచ్చలవిడిగా ఏ విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాటలు మాట్లాడారు, లేకపోతే మహిళల్ని లేకుంటే సోషల్ మీడియా ద్వారా ఎటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడినారో మనం చూసాం. అవును. ఒక్కొక్క కులం వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క కులం వాళ్ళని నుంచోబెట్టేసి మీరు తిట్టండ్రా, అవతల వీళ్ళు అంటే ఫలానా వాళ్ళు అయితే నువ్వు ఏ కులం అని చెప్పేసి దీంట్లో సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ చేత తిట్టించడం చేశారు. ఆనాడు అహంతో, అధికార అహంతో విచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు కొంతమందికి గుండె జబ్బులు వచ్చినాయి, కొంతమంది బాత్రూంలో జారి పడిపోతున్నాడు, కొంతమంది ఏమో జైలుకి వెళ్ళిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు, కొంతమంది ఏమో కేసులు పెట్టి జైల్లో నలుగుతున్నారు. ఇంకా పాపం మిగిలింది అంబటి రాంబాబు, రోజా, నానియే. నానిని కూడా ప్రభుత్వం నాని పట్ల వ్యవహరించడంలో కొంత సానుకూలంగా వ్యవహరించారనేటువంటి విమర్శ అయితే ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎంచేతంటే 248 టన్నుల బియ్యం గోడౌన్ నుంచి మాయమైనప్పుడు తన భార్య జయసుధ A1 గాను, పేర్ని నాని A6 గాను ఉన్న తర్వాత వాళ్ళని సత్వరం అరెస్ట్ చేయకుండా ఆయన వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం కల్పించడం ఆయనకి మరింత అలుసుగా కనపడిందనే అభిప్రాయం అయితే ప్రజల్లో కలుగుతా ఉంది. ఎంచేతంటే ఆ తర్వాత దాదాపుగా 2,60,68 లక్షల దాదాపుగా దాంట్లో జరిమానా కట్టినట్టుగా తెలుసు. ఒప్పుకున్నట్టే కదా సార్, జరిమానా కట్టాడు అని అంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. ఇమీడియట్ తీసుకుపోయి లోపలేయాలి కదా. అటువంటి ఆర్థిక అరాచకాల్లో ఉన్న వ్యక్తులు ఈ రోజున నీతిమంతుల్లాగా బయటకు వచ్చేసి వాళ్ళు మాట్లాడటం హాస్యాస్పదంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఒకటి, ఆయన ఫస్ట్ పేరు నాని వాడిన పదాలేంటి మీ సమావేశంలో? ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, రప్పా రప్పా నలుగుతామని పిచ్చోళ్ళరా, పగలేట్రా, సైలెంట్గా కనుసాగి చేస్తే రాత్రులు చేసుకొని వచ్చేసేయాలి ఎవరికి తెలియకుండా, మళ్ళీ పొద్దునెళ్ళి అలానే మనం పొద్దున్నే వెళ్ళి పరకలించాలి అన్నాడు. ఇది వాళ్ళ యొక్క ఆపరేషన్ కొత్త ఏం కాదు, వివేకానంద రెడ్డి దగ్గర ప్రారంభమైంది. రాత్రి తీసుకెళ్లిపోయి నరికించారు, పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయి హార్ట్ అటాక్ అని చెప్పేసి అని కట్లు కుట్లు వేసేసి అంతా కడిగేసి సాక్ష్యాలను మటుమాయం చేసి అది హార్ట్ అటాక్ చిత్రీకరించడానికి ప్రయత్నించారు. సునీతారెడ్డి వచ్చిన తర్వాత లేదు పోస్ట్ మార్టం చేయాలి నాకు అనుమానం ఉందన్న తర్వాత అప్పుడు గొడ్డల వేటుగా బయటకు వచ్చింది. ఈ గొడ్డల వేటిని వాళ్ళ మీద ఏమొస్తుందో అని చెప్పేసి నారాసుర రక్త చరిత్ర పేరుతో సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టేసి రక్తంతో సృష్టించారు. ఈ యొక్క సృష్టి, ఈ యొక్క నరుకుడు కార్యక్రమాలు ఈ రోజే కాదవి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో ఈ భాగం. దాన్నే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే వీళ్ళు కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎంత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అవును, అంత వ్యక్తిత్వ హననాన్ని పాల్పడితే అది తప్పని చెప్పవలసిన వ్యక్తులు ఈ రోజున ఆమె మీద మైనింగ్ లో ఆమె ప్రధాన భూమిక పోషిస్తా ఉందని, మంత్రులకి ఏదో లంచాలు ఇస్తా ఉందని, అందువల్లే మంత్రులు ఏమైనా కాపాడుతున్నారని చెప్పేసి విచ్చలివిడిగా నోటికి వచ్చినట్టుగా ఈ రోజున మాట్లాడుతున్నారు. సార్ తేండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే తేండి, కంప్లైంట్ చేయండి, కూటమి ప్రభుత్వానికి ఇవ్వండి, పట్టించుకోకపోతే అప్పుడు మాట్లాడండి. కరెక్ట్, అది నిజంగా అది కనుక ఆధారాలు ఉంటే అదే కదా, ప్రాథమికంగా ఫిర్యాదు ఇవ్వండి. తీసుకోకపోతే అప్పుడు మేము ఫిర్యాదు ఇచ్చినా ఆధారాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని చెప్పేసి రండి జనాల్లోకి. రెండోది, గుడివాడకు సంబంధించిన ఉప్పాడ హారిక ఆమె వెళ్ళినప్పుడు పోలీసులు చెప్పారు, అమ్మ కొద్దిగా నాని గారి యొక్క మాటలకి హాట్ గా ఉంది, అక్కడ పరిస్థితి బాగోలేదు, నువ్వు వెళ్ళొద్దని చెప్పారు. ఏం వెళ్ళి నోటి దురుస్తూ కొన్ని మాటలు మాట్లాడింది, అవతల రెచ్చిపోయారు. అయితే దాన్ని కుల ప్రాతిపదికగా బీసీల మీద దాడిగా సృష్టించడానికి ఈయన ఫోన్లో మాట్లాడి
ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద టీడీపీ చేసేవంటి కూటమి ప్రభుత్వం చేసే దాడిగా చిత్రీకరించడానికి పాపం ఒక కుట్రపూరిత ప్రయత్నం చేశారు. ఈ కుట్రలన్నీ ప్రజలకు తెలుసు కాబట్టి సార్ ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఏంటి అంటే డైరెక్ట్ గా వీడియో బయటపడింది, దీనిపైన ఇట్లాంటి అరాచక శక్తులను ప్రోత్సహించడం కావచ్చు, ఏదో రాష్ట్రంలో అలజడి అనే విధంగా వాళ్ళు మాట్లాడారు కదా ఇట్లా చేయండి అని. కేసులుండవా, కోర్టులుండవా, ఏం చేయవా? ఇక్కడ ఒకటండి, కామన్గా వీటన్నిటికి కూడా రెచ్చగొడతాం నేరమే, చంపడానికి ప్రోత్సహించడం నేరమే, వర్గాల మధ్య లేదంటే ప్రజల మధ్య విభేదాలు సృష్టించి తద్వారా హింసను ప్రేరేపించడం తప్పే. ఇవన్నీ కూడా నేరాలే. రైట్ సార్. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పాపం ఇంకా పోలీసు వాళ్ళు యాక్షన్లోకి వెళ్ళాల. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్షలే కదా, కాబట్టి 41 నోటీస్ ఇస్తారు, అరెస్ట్ చేయకూడదు. అన్వేష్ కుమార్ అట్లాంటివే ఎంచుకుంటున్నారు వాళ్ళు. అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ లోనే ఇచ్చారు. అవును, అది అతను మరొక నేరం చేస్తాడని కానీ, ఈ విధంగా ప్రేరేపిస్తారు కానీ ఆధారాలు కనుక చూపించి అరెస్ట్ చేయవచ్చు, 7 సంవత్సరాల లోపు శిక్షలు పడే నేరాల్లో ఆ జడ్జిమెంట్ లోనే ఉంది. కాబట్టి ఆ విధంగా పోలీసు వాళ్ళు విచారణ జరగకపోతే పోలీసు వాళ్ళని బెదిరిస్తారు. మీరు మంత్రులు చెప్పారని మీరు కేసులు కట్టేస్తే మీ అంతు చూస్తామో, మేము వచ్చిన తర్వాత మీ మీద ప్రైవేట్ కేసులు వేస్తామో, ఆ కేసులు వేస్తామని. అంటే అసలు అధికారం లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా ఏ విధంగా అన్ని వ్యవస్థల్ని భయపెడుతున్నారు, ఒక అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్ సార్, రైట్ రైట్. దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వాళ్ళని కట్టేలు చేయవలసిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. రైట్ సార్. బీజేపీ పార్టీ నుంచి యామిని శర్మ గారు ఉన్నారు. యామిని గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్ మేడం, ఏం చెప్తారంటే ఇది మాట్లాడడానికే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి అయితే వెళ్ళలేదు, కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు కూడా అక్కడ ప్రస్తావనకు వస్తాయి కదా. ఎందుకంటే హోంమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు వారితో మీటింగ్లో మరి రాష్ట్రంలో ఏంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి